గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రోజు విషగుళికలో భాగంగా ఇవాళ విశాఖ ఉక్కుకి జగన్ తుప్పు అంటూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావట్లేదు అంటూ వచ్చిన పరిశ్రమలన్నింటినీ రాయరు, ఉపాధి అవకాశాలు దొరకట్లేదు అంటూ వచ్చినటువంటి ఉపాధి అవకాశాలని రాయరు. అట్లాగే అని ఓ పక్క నుంచి ముత్తుకుంటూ మరో పక్క ఏపీలోని ఏకైక అతిపెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడలేకపోతుంది అని రాసుకొచ్చారు. ఎవరు తీసుకుపోతున్నారు ఆ పరిశ్రమని? అసలు ఇంతగా విషం చెమ్మడం ఏంటో అర్థం కాదు. వాళ్ళు కమ్యూనిస్టులు కావాలని ఒక కాన్సెప్ట్ని ప్రచారంలోకి తీసుకొస్తారు. అదే మూసలో పడిపోతే ఎట్లాగే? ఇప్పుడు ఇదివరకు ఎల్ఐసిది ఇట్లాగే ప్రచారం చేశారు, ఇంకేముంది మూసేస్తున్నారు. అట్లాగే స్టీల్ ప్లాంట్ది ఏంటి ప్రాబ్లం? దానికి గనులు ఉండాలి. ఇక్కడ రాసుకొచ్చారు గనులు తీసుకురావట్లేదు, ఎవరి వల్ల కావట్లేదు. ఎస్, ఎవడన్నా గని బేవర్స్గా పోరాని ఇచ్చేస్తాడు ఏంటి? టెండర్లలో పార్టిసిపేట్ చేయాలా, పాడుకోవాలా? ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఫ్రీగా అప్పనంగా తీసుకొచ్చి ఇచ్చి పెడతారా? అప్పుడు ఇంకా పోటీ ఏంటి? రెండవది, అప్పుడు ఇంకా మార్కెట్ ఏంటి? ఫస్ట్ వ్యాపారం మేము ప్రభుత్వ రంగ సిస్టమ్ కాబట్టి మాకు అన్నీ తీసుకొచ్చి నోట్లో ముద్ద పెడితే మేము అప్పుడు తిరిగి వచ్చుని ఉద్యమాలు చేసుకుంటామంటే ఎట్ట ఉంటుంది? ఏం జిందాలోడికి ఏం రోగం, లేకపోతే కనుక అదానీ వాడికి ఏం రోగం? ఎందుకు వాళ్ళు తపన పడుతున్నారు? అట్లాంటి తపన పడకుండా ఏళ్ల తరబడి డబ్బులు కోట్లు పెట్టుబడి పెడతానే ఉన్నారు. అయినా ఇప్పుడు ముయ్యట్లేదు దాన్ని. దాంట్లో ఉన్నటువంటి బ్లాక్ ఫర్నిష్కి సంబంధించిన దాన్ని కూడా మళ్ళీ కేంద్రమే జోక్యం చేసుకుని సరి చేసి పెట్టింది. ఇప్పుడు దాని నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళ ఖర్చులు నడుస్తున్నాయి. అప్పుల పాలవుతున్నటువంటి వ్యవస్థని ఒకవేళ చేస్తే ఏం చేయాలా? వేరే ప్రైవేట్ సంస్థకి ఇస్తారు కానీ ఫ్యాక్టరీ ఎవడు మూసేయడే. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అంటే ప్రైవేట్ వాడికి ఎట్లా ఇస్తాడు వెంటనే? ఇప్పుడు మరి ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో తీసుకొచ్చినటువంటి కోఆపరేటివ్ కంపెనీలన్నీ, కోఆపరేటివ్ ఫ్యాక్టరీలన్నీ, షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కడికి పోయినాయి? నిజాం షుగర్స్ దగ్గర నుంచి హనుమాన్ షుగర్స్ దాకా ఎక్కడికి పోయినాయి? అట్లాగే పాల డైరీలు ఎవరి చేతిలోకి పోయినాయి? మిల్క్ డైరీలన్నీ అవన్నీ మరి ప్రభుత్వ రంగానే కోఆపరేటివ్ సెక్టర్వే కదా, అవి ఎక్కడికి పోయినాయి? మరి ఆ రోజున బూత్ అనిపించలేదా? అది నీతి అనిపించిందంటే అంతే. ఇక్కడ మేము ఏది చేస్తే అదే శృంగారం అనే కోణం. ప్రతిరోజు ప్రతి అంశాన్ని విషం చిమ్ముతా నరనరాన విషంతో రాష్ట్ర ప్రజల మెదళ్లలోకి విషాన్ని చొప్పించడం అనేటువంటి చేసుకొస్తున్నారు. దీని ద్వారా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చేస్తున్నటువంటి ఘాతుక జర్నలిజం ఇది, నీచ జర్నలిజం ఇది. ఈ మాట అనడానికి సిగ్గుపడాలి. ఎందుకు అంటే అనడానికి సిగ్గుపడాలి. ఎందుకంటే జర్నలిజం ఈ స్థాయికి వెళ్ళిపోతుంది అన్నటువంటిది. ఒక జర్నలిస్ట్గా సిగ్గుపడుతున్నాం, కానీ తప్పట్లేదు. జర్నలిజాన్నే చంపేస్తున్నటువంటి, విలువల్ని చంపేస్తున్నటువంటి ఒకనాటి విలువలకి పేరైనటువంటి రామోజీరావు గారి నేతృత్వంలోని పత్రిక ఈ స్థాయికి దిగజారిపోతుందని ఊహించలేకపోతున్నాం అన్నమాట. ఇకపోతే జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం. నడి రోడ్డుపై కానిస్టేబుల్ స్మగ్లర్లు చంపేశారు. రాష్ట్రంలో పోలీసులకు రక్షణ ఉందా? వాలంటీర్లు నా స్టార్ క్యాంపైనర్లు. గంగాధర్ నెల్లూరులో జరిగిన రాకదలరా సభలో చంద్రబాబు ధ్వజం. జగన్ తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమై రాత్రిలో ఆయనకి నిద్రపడడం లేదు. అందుకే అవినీతి డబ్బుతో సిద్ధమంటూ పెద్ద పెద్ద కటౌట్లు పెడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు. సిద్ధం కటౌట్లు చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు హింసా రాజకీయాలు, తరలిపోయిన పరిశ్రమలు, వలసలు గుర్తుకు రావాలి. తెలుగుదేశం పార్టీ జనసేన జెండాలు పట్టుకుని 60 రోజులు సైకిల్ ఎక్కి ప్రచారం చేయండి. మీ భవిష్యత్తును బంగారం చేస్తే మీరు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ అవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇక అందులో తప్పేం లేదు. ఆయన ఉపన్యాసంలో వాళ్ళని చైతన్యపరచాలా, అందులో అవతల ఉన్నటువంటి వాళ్ళని విమర్శించడం అనేటువంటిది హక్కు. ఖచ్చితంగా అందులో తప్పు పట్టాల్సిన పని ఏం లేదు. లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా 8 పథకాలు అమలు చేయాల్సింది, వాటిని ఎవ్వరూ తొలగించలేరు. ఏడాదికి 52,700 కోట్ల ఖర్చు. అఖండ మెజార్టీతో గెలుస్తాం, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్ననే మోడీ చెప్పుకొచ్చారు, మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాం, 370 స్థానాలు, అట్లాగే 400 ఎన్డీఏకి వస్తేని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే ధీమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 8 పథకాలు అమలు చేసి తీరాల్సిందే, అవి ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి అన్నటువంటిది. అదే సందర్భంలో ఏడాదికి 52,700 కోట్ల రూపాయలు ఆ పథకాలకు ఖర్చు అవుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా గుర్తు చేసుకొచ్చారు. కాకపోతే జగనన్న పాపాలు, ఊరూరా వాలంటీర్లు, అన్ని చోట్ల జగన్ రాజకీయాలు. పైకి వారు స్వచ్ఛంద వాలంటీర్లు, గౌరవేతనంతో పనిచేసేవారు, ప్రజలకు సేవలు అందించాల్సిన వారు. కానీ చేస్తున్న జగనన్న సేవ ప్రజలపై అడుగడుగునానిగా వాడవాడల వైకాపా రాజకీయాలకు తోడు నీడ. ప్రజా ప్రయోజనం పేట దిగిన అన్నజనం. ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటైన ప్రైవేట్ సైన్యం. మీ ఇంటికి ఎవరొచ్చినా, మీరు ఎటైనా వెళ్ళినా సరదాకు మీ ఇంటి వాకిట్లోనో, సరుకులకని కొట్లోనో రాజకీయంగా ఏదైనా నోరు జారిన వేగుల్లో పట్టేస్తారు, వైకాపాకు చేరవేస్తారు. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలనే తేనె పూసి కంటికి కనిపించిన గూఢచర్యం చేసి ఆంధ్రుల జీవితాలను అభద్రతలోకి నెట్టిన గనుడు జగనుడు అంటూ ఒక నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసత్వంతో కూడినటువంటి కథనాన్ని ప్రచురించారనమాట. మన ఇళ్ళ దగ్గర వాలంటీర్ రోజు వచ్చి కనబడుతున్నాడా? ఒకసారి గుర్తించుకోండి.
పెన్షన్లు ఇచ్చినప్పుడు కనబడుతున్నాడు. మిగతా టైంలో అసలు ఎక్కడ కనబడట్లేదు. మళ్ళీ పిలిస్తేనే ఏదన్నా పథకాలకు సంబంధించి పిలిస్తేనే. ఇంకోటి వాళ్ళంతా నిఘా వేసి జగన్కి సమాచారం అందిస్తాడు. మరి అట్లయితే తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా వచ్చినాయి పెన్షన్లు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా వచ్చినాయి పథకాలు, జనసేన వాళ్ళకి ఎట్లా వచ్చినాయి పథకాలు, కమ్యూనిస్టులకు ఎట్లా పథకాలు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా పథకాలు వచ్చినాయి? మరి వాళ్ళందరూ ఆ పార్టీ వాళ్ళని తెలియకుండానే ఇచ్చారా? మరి ఇంకేం చేస్తాడు వాలంటీర్ వాళ్ళకి సంబంధించిన రహస్యాన్ని? ఇంకేం మాట్లాడతాడు? ఏం దాచిపెట్టి ఏమి తీసుకెళ్ళి చెప్తాడు? ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ. భారతదేశ చరిత్రలో ఇది ప్రపంచం మొత్తం కూడా భవిష్యత్తులో ఆచరించాల్సిన అంశం, భారతదేశం కూడా ఆచరించాల్సిన అంశం. ఎందుకంటే రోజులు మారిపోయినాయి. పిల్లలు విదేశాల్లోనూ ఇతర పట్టణాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పల్లె ప్రాంతాల్లో జనం ఉండట్లేదు. ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడంతా కూడా ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. అంటే ఇవాళ అమ్మా నాన్న కొడుకు కూతురు అందరూ ఉంటే పెళ్ళిళ్ళు అయిపోయాక ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అమ్మా నాన్న ఒకవైపున ఉంటున్నారు, వాళ్ళ దోవన వాళ్ళ జీవితాలు ఉంటున్నాయి. ప్లస్ ఇవాళ పరుగుల జీవితంలో ఒక్కరోజు ఆఫీస్కి సెలవు పెట్టేటటువంటి పరిస్థితి లేదు. పెన్షన్ల కోసం తల్లిదండ్రులు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా బిడ్డలకి? అలాగే వాళ్ళు వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉంటుందా? అది ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ ఇవ్వడం దగ్గర నుంచి మహిళలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేరు. ఎందుకు అంటే అక్కడ ఎవరో ఒకరు తోడు కావాలి. ఈ తోడు లేకపోతే కనుక వాళ్ళు వదిలేస్తే ఆ పథకం రాదు. కానీ ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి చేర్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని అనర్థదాయకమైనటువంటి వార్తలతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ మాట అంటే జగన్ సూట్ కేసు ఇస్తాడో లేదో తెలియదు, కానీ ఇలాంటి మాటలు రాసినందుకు ఎన్ని సూట్ కేసులు చంద్రబాబు గారి దగ్గర నుంచి తీసుకుంటున్నారు రామోజీరావు గారు చెప్పాలి. కాకపోతే నేను ఆ సూట్ కేసులు తీసుకుంటారని అట్ట పిచ్చి మాటలు చెప్పను. కాకపోతే ఇందులో ఉన్నటువంటి దారుణం వల్ల ఏంటంటే ప్రజలకి అర్థం కానటువంటి విధంగా ప్రజల మెదళ్ళలోకి విషాన్ని చొప్పించేటటువంటి ప్రయత్నం అయితే నిస్సిగ్గుగా చేస్తుంది ఈనాడు అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే తొక్కించి చంపేశారు అంటూ కానిస్టేబుల్ను పొట్టన పెట్టుకున్న ఎర్రచందనం స్మగ్లర్లు అన్నమయ్య జిల్లాలో దారుణం. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఘాతకానికి పాల్పడ్డారు. ఏపీఎస్పీ 14వ బెటాలియన్కి చెందిన కానిస్టేబుల్ గణేష్ వాహనంతో ఢీకొట్టి చంపేశారు. పీలేరు నియోజకవర్గం కమ్మవారిపల్లి మండలం ఎంవీపల్లి గ్రామ సరిహద్దులు ఈ ఘటన చోటు చేసుకుంది. ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారం రావడంతో తిరుపతి నుంచి 12 కానిస్టేబుల్ టాస్క్ ఫోర్స్ బృందం సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద కాపు కాసింది. మంగళవారం వేకువజామున 2:30 గంటల సమయంలో ఎర్రచందనం తరలిస్తున్న కారు వేగంగా రాక కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశారు. కారుకి ఎడం వైపున ఉన్నటువంటి కానిస్టేబుల్ గణేష్ను తొక్కించుకుంటూ స్మగ్లర్లు వెళ్ళిపోయారు. గాయపడ్డ గణేష్ వద్ద ఒక కానిస్టేబుల్ ఉండగా మరో 2 కారును వెంబడించారు. కారును సమీపంలోని చెరువులో వదిలిపెట్టి 3 పారిపోగా 2 పట్టుబడ్డారు. తిరిగి గణేష్ వద్దకు చేరుకుని పీలేరు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందారు. పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్లను తమిళనాడుకు చెందినటువంటి కుబేరన్ రమేష్గా గుర్తించారు. సంఘటన స్థలాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు, టాస్క్ ఫోర్స్ డీఐజీ సిహెచ్ వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. గణేష్ స్వగ్రామం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గుట్టకిందపల్లె. మృతదేహాన్ని ఏపీఎస్పీ 14వ బెటాలియన్ డీఐజీ సిహెచ్ వెంకటేశ్వర్లు మంగళవారం సందర్శించారు. గణేష్ మృతదేహాన్ని మంగళవారం రాత్రి స్వగ్రామానికి తరలించారు. అట్లాగే కానిస్టేబుల్ గణేష్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి 30 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే కొంచెం బాధ్యత మరిచినటువంటి రాజకీయం. జగన్ పాలన స్మగ్లర్లకు స్వర్ణమయ యుగం అంటూ లోకేష్ స్టేట్మెంటు, చంద్రబాబు నాయుడు కూడా దీని మీద మాట్లాడారు. కొంచెం మనం సంస్కారం మర్చిపోతే రేపు పొద్దున పోలీసులు కూడా పనిచేయడం మానేస్తారు. ఎందుకు అంటే అక్కడ వీరోచిత మరణం సాధించాడు. అట్లాంటి ఒక నీచుల్ని పట్టుకునేటటువంటి ప్రయత్నాలు. స్మగ్లింగ్ ఎర్రచందనం చంద్రబాబు గారి టైంలో జరగలేదా? ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి కదా, అప్పుడు కూడా పోలీసుల మీద కాల్పులు అవన్నీ జరిగినాయి కదా. ఎందుకు వాటిని దొంగల్ని వెనకేసుకురావాల్సిన పని ఎందుకు? ఎర్రచందనం స్మగ్లర్లు ఇరు పార్టీలలోనూ ఉన్నారు. ఇదేదో దాచుకోవాల్సినటువంటి అంశం కాదు. కాకపోతే వార్తల్ని వక్రీకరించుకోవాల్సినటువంటి అవసరం ఏముందన్నటువంటిది ఇక్కడ ఆలోచించుకుంటే బెటర్. లేకపోతే కుట్రదారులు కనిపించట్లేదా? వైకాపా నాయకులను ఎందుకు విచారించరు? కనీసం వారికి నోటీసులైనా ఇవ్వరా? ఎన్నికల సంఘం కళ్ళకు గంతలు కడతారా? తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో అక్రమాల ఘటనలో పోలీసులు తీరు. విచిత్రం ఏంటంటే ఎన్నికల సంఘాన్ని రెచ్చగొట్టారు. ఇంకేముంది, ఎన్నికల సంఘం అది చేసేస్తుంది ఇది చేసేస్తుంది అని చెప్పేసి అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసేసుకుంటుందని చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు పోలీసులను అడుగుతున్నారు, అది అయిపోయింది. అంటే మేము వార్తలు రాసాం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేసేయమంటే ఎట్ట సాధ్యం అవుతుంది? ఓటర్లకు సంబంధించిన అప్లికేషన్స్ నువ్వు పెట్టచ్చు, నేను పెట్టచ్చు. అది కరెక్టో కాదో అన్నటువంటిది వాళ్ళు వెరిఫై చేయాలి. ఆ వెరిఫై చేయకుండా చేస్తే కనుక దానికి కంప్లైంట్ పెడితే పీకేస్తారు. కానీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైలులో ఏం పెట్టారు. అందువల్లనే కదా దశాబ్దాల తరబడి హైదరాబాద్లో ఉన్నోడు, బెంగళూరులో ఉన్న, అసలు అమెరికాలో ఉన్నోడికి ఇక్కడ ఓటు ఎట్లా ఉంటుందండి? హైదరాబాద్లో ఉన్నోడికి ఇక్కడ ఓటు ఎట్లా ఉంటుందండి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? తెలుసు మనకి.
నిజాలు తెలిసినా నిజాల్ని సమాధి చేసి అబద్ధాల పునాదుల మీద మనం బ్రతికేస్తున్నామనడానికి సజీవ సాక్ష్యం తెలిసినటువంటి జర్నలిస్టులే, తెలిసిన పత్రికా యాజమాన్యాలే వార్తల ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ప్రజలు అర్థం చేసుకుంటారా లేదంటే ఎవరిష్టం వాళ్ళది. లేకపోతే వెబ్ సిరీస్లోనూ నిజ జీవితంలోనూ అంతే అంటూ తహసీల్దార్ హత్య కేసులో నిందితుడిదే ది నైట్ సిరీస్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావు చీకటి జీవితంలో అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. 2.5 కోట్ల మేర మోసం చేసినట్టు హైదరాబాద్, విజయవాడ పరిధిలో నమోదైన 2 కేసులు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వెండితెరపై మక్కువతో 3 ఏళ్ల క్రితం ది నైట్ పేరుతో 2 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ తీశాడు. ఇందుకు 40 లక్షలకు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. దర్శకుడికి డబ్బులు ఇవ్వకపోవడంతో అతడు వెళ్ళిపోయాడు. దాంతో తానే దర్శకత్వ బాధ్యతలు వహించిన మురారి విలన్ పాత్ర కూడా పోషించాడు. హింస ఎక్కువ ఉండటంతో ఓటీటీలో విడుదలకు అభ్యంతరాలు వచ్చాయి. హైదరాబాద్లో 1.8 కోట్ల మోసానికి పాల్పడి ది నైట్ సిరీస్ను వేరే నిర్మాతలకు అమ్మి డబ్బులు చెల్లిస్తానట్టు కేసులోంచి బయటపడే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. సిరీస్ ట్రైలర్లో మురారి ఓ యువత తలపై కొడతాడు. అలాగే తహసీల్దార్ రమణయ్యను ఇనపరాడుతో తలపై కొట్టి హత్య చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే అంత సమయం ఎందుకు? రీచ్లపై నివేదిక ఇచ్చేందుకు 3 వారాలు గడువు కోరిన ఏపీఎస్సీఐఏఏ తోసిపుచ్చిన జాతీయ హత్య ట్రిబ్యునల్. ఏపీలో నిష్క్రీచ్యులు అనుమతి లేకుండా జరుగుతున్న తవ్వకాలపై జాతీయ హత్య ట్రిబ్యునల్కి చెందిన చెన్నై బెంచ్ విచారణలో వేగం పెంచింది. నివేదిక లేకుండా గడువు కోరిన అధికారుల అభ్యర్థన తోసిపుచ్చింది. ఎన్జీటీ ఇచ్చిన గడువులోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ జిల్లా కలెక్టర్ నివేదికలు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలంటే కనీసం 3 వారాల సమయం పడుతుందని తెలిపింది. దీనికి బెంచ్ సభ్యులు జస్టిస్ పుష్పా సత్యనారాయణ, డాక్టర్ సత్యగోపాల్ కోర్లపాటి స్పందిస్తూ కార్యాలయంలోని రికార్డులు బాగా పరిశీలిస్తే ఎవరికి పర్యావరణ అనుమతులు ఇచ్చారో ఆ ఏజెన్సీలు ఎవరనేది తెలిసిపోతుంది. అందుకు ఇంత సమయం అవసరం లేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సైతం వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నట్టు అధికారులు సమాచారం ఇవ్వగా వారిని ఉద్దేశించి కూడా బెంచ్ వ్యాఖ్యలు చేసింది. జిల్లాలో కనీసం ఓ పెద్ద నదిని పరిశీలించాలి, వచ్చే వాయిదాలోపు నివేదిక ఇవ్వాలి, కలెక్టర్లు క్షేత్ర పరిశీలనలో ఉల్లంఘనలు జరిగినట్టుంటే గుర్తించాలి, ఈ మధ్యకాలంలో అక్కడ తవ్వకాలు జరిగాయనేది చూడాలి అని ఆదేశించింది. అనంతరం విచారణ నెల 14కి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి మళ్ళీ మన ప్రభుత్వమే అంటూ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ చేయగలిగిందే చెప్తాం, చెప్పింది చేశాం. శాసనసభలో సీఎం జగన్ సవాళ్లను ఎదురొడ్డి ప్రజలకు అండగా నిలిచాం. 99% హామీలను చిత్తశుద్ధితో అమలు చేశాం. డీబీటీ, నాన్ డీబీటీలతో 4.31 లక్షల కోట్లు ప్రజలకు అందించాం. మాపై వ్యతిరేకత ఉంటే ప్రతిపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయి? 2 జాతీయ పార్టీలతో చంద్రబాబుకు అవగాహన ఎందుకు? అప్పులపై ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారం, బాబు హయాంలోనే అధికంగా అప్పులు, సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబు గగ్గోలు. మళ్ళీ దగా చేసేందుకు బాబు 6 వాగ్దానాలు. చంద్రబాబు సంపద సృష్టి అంతా పచ్చాబద్ధమే. ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా? ఆయన నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్టే. రాష్ట్ర విభజన నుంచి ఎప్పటికి కూడా మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతుంది. మనం కలిసికట్టుగా 60 ఏళ్ల పాటు ఉమ్మడిగా హైదరాబాద్ నిర్మించుకుని అది ఎకనామిక్ పవర్ పాయింట్. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి, లేకుంటే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. ట్యాక్స్ బాయన్సీ అన్నది చాలా చాలా ముఖ్యం. పెద్ద నగరాల్లోనే ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను విశాఖపట్నం గురించి గట్టిగా చెప్తా. మేనిఫెస్టో హామీల్లో 99% వాగ్దానాలను ఈ 5 ఏళ్లలో అమలు చేశాం. ప్రతి ఇంటికి మేనిఫెస్టోని తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ చేయగలిగిందే చెప్తుంది, చెప్పింది ఏదైనా సరే ఖచ్చితంగా చేసి తీరుతుంది. దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనతో అఖండ మెజార్టీతో ప్రజల మన్ననలు పొంది మళ్ళీ 3 నెలలకు ఇదే చట్టసభలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామంటూ జగన్ ఇచ్చినటువంటి స్పీచ్ హైలైట్ చేశారు. లేకపోతే వాళ్ళు సర్క్యులేషన్ కోసం ఏమైనా రాస్తారు, నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈనాటి రాతలపై జస్టిస్ మల్లికార్జున అసంతృప్తి, యథాలాపంగా మాట్లాడా, ఎలాంటి కామెంట్లు చేయలేదు. వాళ్ళ రాతలు పరువు నష్టం కలిగించేలా ఉంటే చర్యలు తీసుకొని నాకు వ్యతిరేకంగా కూడా కథనాలు రాశారు. ఎవరేం రాసినా నేను గొంతెత్తలేను కదా. ఏమన్నా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. ఎల్లో మీడియా కథనాలపై న్యాయమూర్తి వ్యాఖ్యలు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేందుకే రాశామని ఆ పత్రికలు వాళ్ళు చెప్పారు. న్యాయవాది పోసాని 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసులు అరెస్ట్ చేయకూడదనేం లేదు. అరెస్ట్ చేయాలా లేక 41 నోటీస్ ఇవ్వాలన్న దర్యాప్తు అధికారి విచక్షణ. అందులో న్యాయస్థానాలు జోక్యం తగదు. పోలీసులు మనోస్థైర్యం దెబ్బతినకూడదని ఆ కథనాలు మీ దృష్టికి తెస్తున్న హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం మరీ ఇంత బరితెగింప. రామోజీరావుకి ఏమైంది? ఈనాడు అసలు పత్రికేనా? కోర్టులో న్యాయమూర్తులు చేయని వ్యాఖ్యలు సైతం వాళ్ళకి అంటగట్టి రాసేస్తే అలా మీరు పోలీసులైనా అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలు భయపడితే సామాన్య పరిస్థితి ఏంటని ఓ న్యాయమూర్తి అన్నట్టుగా పతాక శీర్షికను వండేసిన రామోజీకి అసలు ఆ న్యాయమూర్తి అలాంటి వ్యాఖ్యలే చేయలేదని నిజం తెలియదా? ఈ రాతల వల్ల పోలీసుల ఆత్మస్థైర్యం ఎంతలా దెబ్బతింటుందో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం మీద బురజల్లడమే లక్ష్యంగా దుష్ప్రచారంతో చెలరేగిపోతున్న రామోజీకి వయసు తప్ప బుద్ధి రాలేదా? ఎంతసేపు చంద్రబాబు యావే తప్ప ఈ రాష్ట్రానికి మీరు చేస్తున్న ద్రోహం ఏంటో అర్థమవుతుందా రామోజీ అంటూ ఒక కథనాన్ని రాశారు. లేకపోతే శరవేగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు 3 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి. సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్న యంత్రాంగం 30 లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు పక్కా ఏర్పాట్లు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం రికార్డు స్థాయిలో జరుగుతుంది. 4 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 2వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు 5,000 రిజిస్ట్రేషన్లు జరగగా క్రమంగా వాటి సంఖ్య పెరిగింది. సోమవారం ఒక్కరోజు 90,000 రిజిస్ట్రేషన్ చేశారు. మంగళవారం రాత్రికి 1,00,000 రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శరణు అంటూ
బీజేపీ కోసం చంద్రబాబు పార్టీలు ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధం. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన సీఎం వై జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ఏమాత్రం ధైర్యం చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీ పాదాలపై పడిశారని కోరుతున్నారు. తనతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని స్థానాలు ఇచ్చేందుకైనా సిద్ధమని ఇప్పటికే బీజేపీ పెద్దలకు స్పష్టమైన సంకేతాలు పంపారు. పొత్తుకు అంగీకరిస్తే వాళ్ళు కోరిన సీట్లు పోగా మిగిలిన సీట్లోనే పోటీకి బాబు సంసిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లి కమలం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. 2 రోజులు అక్కడే ఉండి పొత్తు ఖరారు చేసుకుని ఉంటారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే బీజేపీ పెద్దలు చర్చలకు పిలిస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు, లేక ఆయన అంతటా ఆయనే వెళ్తున్నారనే విషయం మాత్రం తెలియలేదు. ఆయన ఎవరిని కలుస్తారని దానిపైన స్పష్టత లేదు. మధ్యవర్తుల కోరిక మేరకు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసేందుకు యత్నిస్తారని ప్రచారం జరుగుతోంది. యత్నాలు ఫలిస్తే కలవడానికి అవకాశం ఉంటుందని, లేకపోతే బాబు తిరుగుముఖం పడతారని చెప్తున్నారు. 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే బాణాసంచా యూనిట్లో పేలుడు 11 మంది మృతి, మరో 100 మందికి పైగా గాయాలు. మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే గద్దల్లా విశాఖను దోచిన పెద్దలు అంటూ అప్పటి పాపాలే తహసీల్దార్ రమణయ్య హత్యకు కారణం అంటూ వీళ్ళు 2వ కోణాన్ని రాసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో విశాఖపట్నంలో గజం స్థలం కనిపించిన ఆ పార్టీ నేతలు గద్దల్లా వాలిపోయేవారు. బంజరు జిరాయితీ ప్రభుత్వ ప్రైవేట్ భూమి అనే తేడా లేకుండా కబ్జాల పర్వం సాగించారు. టీడీపీ పెద్దలు నేతలు చేసిన పాపాలు ఇప్పుడు రెవెన్యూ అధికారుల పాలిటి శాపాలుగా మారుతున్నాయి. అప్పట్లో టీడీపీ నేతలు వేలాది ఎకరాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పట్టాలు విక్రయించి కోట్లు మింగేశారు. కొన్నాళ్లకు అవే భూములను ప్రభుత్వ భూమిగా గుర్తించి 22ఏలో పెట్టించి కొనుగోలుదారులను నిలువున ముంచారు. అటువంటి తరహా భూ వివాదమే తాజాగా తహసీల్దార్ రమణయ్య హత్యకు కారణమని తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో విశాఖ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు భూ ఆక్రమణపై అదే జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించే భూ ఆక్రమణపై వేసిన సిట్ ముందు కూడా అయ్యన్న పాత్రుడు గంటా పైన ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం అవన్నీ మర్చిపోయిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం దొంగ అని అరిచినట్టుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ హయాంలో జరిగిన వేల ఎకరాల భూ కబ్జాలను వెలుగులోకి తీసుకొచ్చింది. గంటా అనుచరుల నుంచి గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూముల వద్దకు అన్నింటినీ వారి చెర నుంచి రక్షించింది. కబ్జా చేసిన స్థలాన్ని తమ అనుచరగణానికి కట్టబెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం 388 జీవో తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా అప్పటి మంత్రి ఒక మహిళా నేత ప్రభుత్వ భూములకు పట్టాలు ఇప్పిస్తామని భారీగా దండుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావాల్సిన వారికి పట్టాలు ఇప్పించేశారు. ఇదే తరహాలో మధురవాడ రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 380లో సుమారు 2 ఎకరాల స్థలానికి అప్పటి మంత్రే పట్టాలు ఇప్పించారు. వాస్తవానికి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు మాత్రం పట్టాలు ఇవ్వాల్సి ఉంది. కానీ సర్వే నెంబర్ 380లో 2 ఎకరాల్లో 101 ప్లాట్లతో భారీ అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది. ఒక్కో ప్లాట్కు ఒక్కో క్రమబద్ధీకరణ పట్టా ఇచ్చేశారు. తర్వాత ఆ స్థలంలో కొంత భాగాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించి 2018లో టీడీపీ ప్రభుత్వం 22ఏలో పెట్టింది. అప్పటి నుంచి ఆ వివాదం నలుగుతుంది. అప్పటి నుంచి ఆ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడంతో పాటు అమ్ముకోవడానికి వీలు కల్పించాలని కొనుగోలుదారు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇంతలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం తెచ్చిన 388 జీవో ప్రకారం ఇచ్చిన క్రమబద్ధీకరణ పట్టాలను విక్రయించే హక్కు కల్పించడానికి కన్వేయన్స్ డీడ్ ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం అపార్ట్మెంట్లో 93 మంది వరకు కన్వేయన్స్ డీడ్స్ మంజూరు అయ్యాయి. మిగిలిన 8 ప్లాట్లకు సంబంధించి కన్వేయన్స్ డీడ్ చేస్తానని ఎన్ఆర్ఐలతో మురారి సుబ్రహ్మణ్యం గంగారావు డీల్ కుదుర్చుకున్నాడు. ఇందుకోసం వారి నుంచి లక్షల అడ్వాన్స్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపైన అప్పటి విశాఖ రూరల్ తహసీల్దార్ సనపాల రమణయ్యను చాలాసార్లు కలిశాడు. ఈ వ్యవహారంలో కొంతమేర నగదు చేతులు మారినట్టు పోలీసులు విచారణలో వెల్లడైన సమాచారం. అయితే తహసీల్దార్ పని చేయకపోవడం, ఆయన తాజాగా విజయనగరం జిల్లాకు బదిలీ అవడంతో గంగారావు కక్ష పెంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ కోపంతోనే తహసీల్దార్ను హత్య చేసినట్టు పోలీసులు విచారణ వెల్లడైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓర్ మాస్ దోపిడీ అంటూ నిన్న బీచ్ శాండ్, ఇప్పుడు ఐరన్ ఓర్ జగన్ సమర్పించు భారీ దోపిడీ టెండర్. ప్రకాశం జిల్లాలో 3143 ఎకరాల్లో ఐరన్ ఓర్, ఏడాదికి 5 మిలియన్ టన్నుల తవ్వకం అమ్మకం. ఏపీఎండీసీ యజమాని భాగస్వామి కోసం వేట. దీనికోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు. ఎండీసీకి 11% వాటా ఇస్తే చాలు, మిగతా 89% ప్రైవేట్కి ఇచ్చేందుకే ఓకే. కేంద్ర ప్రభుత్వ మైనింగ్ చట్టాలకు తొట్లు. వైఎస్ హయాంలోని ఏపీఎండీసీకి 51%, జిందాలకు దోచిపెట్టడానికే నిపుణుల ఆగ్రహం. న్యాయ కమిషన్ ఆమోదానికి ఐరన్ ఓర్ ఫైల్. కొంచెం సాధారణమైనటువంటి ఒక విషయాన్ని ఒక భయంకరమైన బీభత్సమైనటువంటి అంశం కింద చిత్రీకరించడమే వీళ్ళ దౌర్భాగ్యపు లక్షణం. 11% ప్రభుత్వం చేతిలో పెట్టుకుని యాజమాన్యం, మిగతాది పని చేసుకోవాలి. అవతలోడు చేసుకుంటే దాంట్లో ఓన్లీ వాటా తీసుకుంటారు. 51% పెట్టుకుంటే కనుక ఎవడు ఏ ప్రైవేట్ కంపెనీ వాడు రాడు. ఎందుకంటే వీటికి పెట్టుకునేటప్పుడు సహజంగా మిగతా పని అంతా చేసుకోవడానికి బోల్డ్ పెట్టుబడి కావాలి, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాలి. రెండోది గవర్నమెంట్లే నిర్వహించలేవు. దానికి సాక్ష్యం చంద్రబాబు నాయుడు టైంలో ఇసుక డైరెక్ట్గా ప్రభుత్వం తరపునని ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇసుక డైరెక్ట్గా ప్రభుత్వం తరపున అనుకుని ఏమైనా చేయగలిగిందా? ఫైనల్గా వచ్చేటప్పటికి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ చేతకేస్తుంది, ప్రైవేట్ వాళ్ళే చేస్తారు. కాకపోతే దాన్ని వక్రీకరించడం అన్నటువంటిది ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటి? యజమానిగా ఏపీఎండీసీనే ఉంటానండి, ఉండి మిగతా 89% షేర్ తీసుకుని దాంట్లో నుంచి డబ్బులు తీసుకోవాల్సింది. ప్రతి టన్నుకి ఎంత డబ్బులు తీసుకుంటారు. దాంట్లో కొంత ఇవి కూడా జరుగుతాయి, లెక్క చూపించకుండా జరిగేవి కూడా. వాటిట్లో ఎప్పుడు కేసులు ఈ నడుస్తూనే ఉంటాయి. కాకపోతే నిజం కంటే అబద్ధాన్ని అసువుగా ప్రచారం చేయగలుగుతాం అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నారు. ఇక ఇది ఇంతే, దాన్ని ఎవరూ మార్చలేరు. లేకపోతే రండి మాట్లాడుకుందాం. చంద్రబాబుకి అమిత్ షా ఫోన్,
నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు నేటి రాత్రి అమిత్ షాతో సమావేశం. జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం, టీడీపీతో పొత్తు కోరుకుంటారు బీజేపీ. దానిపై చర్చించేందుకు బాబుకు పిలుపు. గతంలోనే తమ వైఖరి చెప్పిన లోకేష్ ఇప్పుడేం జరుగుతుందనే ఆసక్తి. ఎన్నికల ముంగిటి బీజేపీ జాతీయ నాయకత్వం టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపొందింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం ఆయనకు ఫోన్ చేశారు. కూర్చుని మాట్లాడుకుందాం రమ్మని ఢిల్లీకి ఆహ్వానించారు. ఆయన ఫోన్ చేసిన సమయంలో చంద్రబాబు ఉండవల్లిలో తన నివాసంలో ఉన్నారు. అమిత్ షా ఆహ్వానం మేరకు బుధవారం ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన పర్యటనకి సంబంధించి భద్రతాపరమైన షెడ్యూల్ కూడా విడుదలైంది. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. రాత్రి అమిత్ షాను కలుస్తారు. వారి చర్చలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారు సమాచారం. ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై బీజేపీ కొన్నాళ్లుగా ఆసక్తి ప్రదర్శిస్తుంది. స్కిల్ కేసులో అరెస్టుకు ముందు 4 నెలల కిందట ఒకసారి చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన రిమాండ్లో ఉన్న సమయంలో లోకేష్ 2 పర్యాయాలు అమిత్ షాతో చర్చలు జరిపారు. జగన్ సర్కార్ పెడుతున్న తప్పుడు కేసులు, కక్ష సాధింపు చర్యలు వివరించారు. బీజేపీతో పొత్తులకు సంబంధించి ఎన్నికల కోణంలో తమ పరిశీలనను సమగ్రంగా వివరించారు. ఆయన వాదంతో బీజేపీ పెద్దలు ఏకీభించారని, పొత్తుపై వెనక్కి తగ్గారని అప్పట్లో ప్రచారం జరిగింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు ఉన్నంతకాలం టీడీపీ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చారు. పురంధేశ్వరి పదవి చేపట్టాక పరిస్థితి మారింది. అదే నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబుకు అమిత్ షా నుంచి పిలుపు అందడం ఆసక్తికరంగా మారింది. టీడీపీతో పొత్తు ఖరారవుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఈ నెల 9న ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. దీనికి ముందే వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబును పిలవాలని నిశ్చయించారు. అమిత్ షాతో సమావేశంలో పొత్తుపై లాంఛనంగా ఒక నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర బీజేపీ ముఖ్యుడు ఒకరు చెప్పారు. తాజా పరిణామంపై టీడీపీ వర్గాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ఢిల్లీ పిలుపుపై ఆ పార్టీ నాయకత్వం అధికారికంగా స్పందించలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని ధృవీకరించడం మినహా ఆ పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. పొత్తు విషయం అప్పుడే నిర్ధారించడం సాధ్యం కాదని ఆంతరంగిక సంభాషణలో చెప్తున్నారు. ఎన్నికల కోణంలో మా సమస్యలను చంద్రబాబు మరోసారి వివరిస్తారని అనుకుంటున్నా. ఇది సున్నితమైన అంశం, ఏం జరుగుతుందో చూడాలని టీడీపీ ప్రముఖుడు ఒకరు చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే పొత్తుల కోసం మొత్తుకుంటోంది తెలుగుదేశం పార్టీ, పదే పదే మొత్తుకుంటోంది. కానీ బీజేపీ వాళ్ళే పొత్తుల కోసం దేబిరిస్తున్నారు, తెలుగుదేశాన్ని బతిలాడుతున్నారు, తెలుగుదేశం వద్దంటోంది అని చెప్పేటటువంటి ప్రయత్నం. అంటే చెప్పాను కదా, చంద్రబాబు గారి మీద ప్రేమ భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ఉంటుంది రాధాకృష్ణ గారి. ఆయన్ని దేవుడి కింద చూపించి ఎదురోళ్ళందరినీ దరిద్రులుగా చూపించేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు గతి లేక ఇక్కడికి ఏదో వస్తున్నారు అన్నట్టు. దేశవ్యాప్తంగా 400 స్థానాలు గెలుచుకుంటాం పోరా బాబు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే, గతి లేక తెలుగుదేశం పార్టీ వెంటపడి పొత్తు కోసం తాపత్రయపడుతుంటే వీళ్ళేం వద్దంటున్నారంట బీజేపీతో పొత్తుకి. కానీ వాళ్ళు మాత్రం బతిన్లాడి ఇద్దాం అనుకుంటున్నారంట. ఇంతకంటే నీచం, ప్రజలందరి కళ్ళెదురుగుండా జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా పక్కదోవ పట్టించి తప్పుదోవ పట్టించేటటువంటి నీతి జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళు, నీతి మాలినటువంటి జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా నీతులు చెప్తానే ఉంటారు. అయితే కారుతో ఢీకొట్టి ఆపై తొక్కించండు, కానిస్టేబుల్ దారుణ హత్య, ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకు, చలో అసెంబ్లీపై ఉక్కుపాదం అన్నటువంటిది. అలాగే వాళ్ళు ఏదో శంకర్ దాదా అంటూ రాయలసీమలో రాయలకోటలో శంకర్ దాదా అన్నటువంటిది రాసుకొచ్చారు. ఈ ఒక ఎమ్మెల్యే గురించి రోజుకొక వార్తలో భాగంగా. ఇకపోతే నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలలకు 95,000 కోట్లకు పైన శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బొగ్గన అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇకపోతే చేతకాక చేయలేక అంటూ అసెంబ్లీ సాక్షిగా జగన్ వింత వాదనలు, కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాకూడదని షరతు, విపక్షంగా ఉండగా మెడలు వంచేస్తారని గర్జన, అధికారంలోకి రాగానే కేంద్రంతో ములాఖత్, హైదరాబాద్ వంటి నగరం లేదని ఆవేదన, విశాఖపట్నం నుండి ఐటీని తరిమేసింది ఆయన, తన హయాంలో ఆర్థిక సంఘం నిధులు రాలేదట, మరి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగలేదు, చేసిన అప్పులపైన అదే తప్పుడు వాదన, హామీలన్నీ నెరవేర్చారు అంటూ మాయ మాటలు. ఇంతకంటే నీచం మరొకటి ఉండదేమో. ఎందుకంటే నిర్మోహమాటంగా చెప్పుకొచ్చాడు. హోదా అన్నటువంటిది బిల్లులో లేదు, దానివల్లనే కష్టం. బిల్లులో ఉంటే చట్టబద్ధంగా తీసుకోగలుగుతాం, ఇక రాజకీయ కంపల్షన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది నిర్మోహమాటంగా చెప్పుకొచ్చింది. రెండవది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్రిందసారి హోదా కోసమే మేము బయటకు వచ్చేసామంది కదా, మరి ఇప్పుడు వెళ్ళి అదే భారతీయ జనతా పార్టీ సంకలో ఎందుకు దూరుతోంది? ఏ హోదా ఇస్తానని చెప్పింది? లేదా పవన్ కళ్యాణ్ హోదా గురించి ఏమన్నా ఇప్పుడు అడిగి పొత్తు పెట్టుకున్నారా? ఆ హోదా అన్నది చచ్చిపోయినటువంటి అంశాన్ని బతికించాలని ప్రయత్నిస్తున్నది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. దానికి ఇక్కడ జగన్ దుర్మార్గుడని చూపించే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రజ్యోతి. ఇక నడుస్తూనే ఉంటుంది, వీళ్ళ బుద్ధిని ఎవరో మార్చలేం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.